హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన పెసరట్టు చేసుకుందాము. పెసరట్టు అయితే పెసరలతోనే చేసుకుంటారు. అవి అందుబాటులో లేనప్పుడు పెసరపప్పు కూడా ఇలా ఒక 4 గంటలు నానబెట్టేసి శుభ్రంగా కడిగేసి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని మనకి ఎంత పలచగా అయితే కావాలో దానికి సరిపడా నీళ్లు కూడా పోసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఒక పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా నూనె కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. పెనం వేడైన తర్వాత ఒక్కొక్క గరిటెడు తీసుకొని పోసుకోవడమేనండి. పెసరట్టు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా చాలా హెల్దీ కూడా. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. కానీ మా ఇంట్లో అయితే ఇవి తినరండి. మా బాబుకి ఒక్కడికే ఇష్టము, మిగతా వాళ్ళు ఎవరూ తినరు. ఇంకా బాబు ఒక్కడి కోసం అని చెప్పేసి వేశాను. చూడండి, పెసరట్టు మనకి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.